చాలా సంతోషం. ఆశ కలిగిన ప్రాణాలను దేవుడు తృప్తిపరుస్తూ ఉంటాడు. ఈరోజు మరొక ప్రత్యేకమైన ప్రతి వారం ప్రత్యేకమైనది. ప్రతి వారం ప్రత్యేకమైన అంశమే. మరొక ప్రత్యేకమైన అంశాన్ని మనం ధ్యానించుకుందాం. ఈరోజు ప్రాముఖ్యమైనటువంటి మీ కొరకే ఈ యొక్క అంశాన్ని దేవుడు ఈవిగా అనుగ్రహించాడని నేను తలస్తున్నాను. బాలికల సంరక్షణ అనేటువంటి అంశాన్ని మనము ధ్యానం చేయబోతున్నాం. మొన్నటి దినాలే చిల్డ్రన్స్ డే జరుపుకున్నాం కదా. చిల్డ్రన్స్ డే జరుపుకున్నాం. స్కూల్స్లో, కాలేజెస్లో, చాలా ఆయా ప్రాంతాలలో చిల్డ్రన్స్ డే జరుపుకుంటాం. ఆ చిల్డ్రన్స్ డే రోజు పిల్లలకు వారికి ఉన్న తలాంతులను బట్టి, వారికి ఉన్నటువంటి తలాంతులు బట్టి వారికి బోధించేవారిగా, అలాగే పాటలు పాడేవారిగా, వారికి ఉన్న టాలెంట్ను గుర్తించినటువంటి ఉపాధ్యాయులు వారిని ఆ చిల్డ్రన్స్ డే రోజు సత్కరిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ బాలికలు ఎదిగి ఒక స్త్రీమూర్తిగా మరి ప్రపంచానికి, లేక ఈ యొక్క విశాలమైనటువంటి విశ్వము అంతటిలో కూడా విలువైనటువంటి ముత్యముల దేవుడు మిమ్మల్ని దీవించాలని ఆశిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి మనం బలవంతులం అనుకునేటప్పుడు మనలో కూడా కొన్ని బలహీనతలు ఉంటూ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఆ బలహీనతలను గుర్తిస్తామో మరింత బలము పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆమేన్. అర్థమైందా? బలహీనత లేని మానవుడు, నరుడు ఎవడు లేడు. కానీ ఆ బలహీనతను గుర్తించుకొని ఆ బలహీనతను సరిచేసుకున్నప్పుడు బలమైనటువంటి సాధనాలుగా, అంబుల పొదిగా మనం నిలబడతాం. మనం అనుకోవచ్చు, బలవంతుడను కదా నాకేమని గర్వహించి మనము సలిసీమల చేత చనిపోయినటువంటి గజము అంటే ఏనుగు లాంటివి కూడా సలిసీమల చేత కూడా చచ్చిపోతాయి కదా. ఏంటి, చీమల సైతం కూడా చనిపోతాయి. ఆ చీమలు చంపేస్తాయి. చిన్న చీమ కూడా పెద్ద వస్తువులు చంపగలుగుతాయి. కాబట్టి మనం బలహీనతలను, మనకున్నటువంటి వీక్నెస్ ఏంటో గుర్తించుకొని మరింత స్ట్రెంగ్త్గా మనం తయారవ్వాలి అంటే మొదట గర్వపడద్దు. మన బలహీనతలను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. బలహీనతలను అధిగమించడానికి కావలసినటువంటి శక్తిని మరి దేవుడి ద్వారా మనం పొందుకోవాలని ఆశపడుతున్నాను. ఈ సమయంలో చాలా సుదీర్ఘంగా మనం ఆలోచిద్దాం. ఇప్పటికే పాటలు చాలా సగం ఆరాధన పాటలకి కదా అయిపోతుంది. మీరు ఎంత ముందుగా వస్తే అంత ఆరాధన ఎర్లీగా స్టార్ట్ చేసి, కొంతమంది ఆరాధన అని నేను నిలబడగలను అప్పుడైనా కాదు కదా. కొంతమంది బాధపడిపోతుంటారు, ఇది మేము వచ్చింది ఒక పాటలో పాడకపోతే ఎట్లా అని బాధపడుతుంటారు. అది కూడా ఇష్టమే. ఓకే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చేత మనం ఈరోజు హెచ్చరిక చేయబడదు. స్త్రీలైనటువంటి మీరు విశ్వమంతటిలో కూడా విలువైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది స్త్రీ. పొంగిపోకండి. స్త్రీ ఎంత బలమైనటువంటి వ్యక్తో అంత బలహీనమైన ఘట్టము అని రాయబడింది బైబిల్లో. అంత బలహీనమైన ఘట్టం. ఇది ఎక్కడి నుండి వచ్చిందయ్యా ఈ వారసత్వము అని ఆలోచిస్తే ఆది కాండంలోనే మొదలైంది కదా. ఏది చెయ్యొద్దని చెప్పాడో దేవుడు అదే చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే స్త్రీ. బలహీనమైపోతుంది. ఏం చేద్దాంలే అనుకున్నామంటే కదా, ఎన్ని మంచి పాలైనా
కొన్ని మజ్జిగ చుక్క వేస్తే ఏమవుతుంది, అంతా కలయిపోతుంది కదా, దాని నేనే మారిపోతుంది. ఒకప్పుడు చారిత్రాత్మకమైన సంగతులను కొన్నిటిని జ్ఞాపకం చేస్తూ ముందుకు వెళ్దాం. మనం చరిత్రలోనికి మనం వెళితే స్త్రీని బయట కనబడనిచ్చేవాళ్ళు కాదు. స్త్రీని బయట కనబడనిచ్చేవాళ్ళు కాదు. దేవాలయంలోనికి ప్రవేశం కూడా లేదు. నలుగురు ఎక్కడైనా కూర్చుంటే వారు మాట్లాడడానికి మధ్యలోకి స్త్రీ రాకూడదు. ఒకవేళ వస్తే ముసుగు వేసుకొని మాత్రమే బయటికి రావాలి. ముఖాన్ని బయట ఎవరికి కనబడకూడదు, చూపించకూడదు. ఇన్ని నియమాల మధ్య, ఇన్ని నిబంధనల మధ్య ఒక స్త్రీ ఒక పగ చెప్పాల్సి వస్తే అణచివేయబడింది అని చెప్పచ్చు. అణచివేయబడిందని ఒక పక్క బాధపడుతున్నా, మరో ప్రక్క బయటికి వచ్చినటువంటి స్త్రీలు వలన రాజ్యాలు కూడా కూలిపోయాయి. అదే స్త్రీ వలన బయటికి వచ్చింది కదా అనుకుంటే రాజ్యాలు సహితం అదే స్త్రీ వలన కూలిపోయాయి. మరొక మాట జ్ఞాపకం చేద్దాం. అదే స్త్రీ వలన అమ్మ గోడ గీయక తల్లి, నేను అందరిని గమనిస్తా. అదే స్త్రీ వలన రాజ్యాలు కట్టబడిన పరిస్థితులు కూడా చరిత్రలో ఉన్నాయి. అంటే కత్తికి రెండు వైపులో ఒకవైపే పదును ఉంటుందేమో కానీ స్త్రీకి కదా చాలా జాగ్రత్త. రెండు వైపుల పదునుంటుంది. కత్తి కంటే పదునైన వాడి కలిగిన నాలుక ఉంది. జాగ్రత్త. మళ్ళీ ఈ నాలుకను కంట్రోల్ చేసుకోకపోతే ఒక స్త్రీ ప్రపంచాన్ని నాశనం చేయగలదు. ఒక స్త్రీ ఆ ప్రపంచాన్ని కట్టగలదు అనే సత్యాన్ని గమనించు. అంటే ఏదైనా చేయగలిగిన సామర్థ్యం ఎవరికి కదా. అయ్యగారు బాగా అర్థమైంది కొంతమందికి కదా. అందరిలో గుంపులో కదా, ఎవరికి వారు అనుకోవాలి. ఏదైనా సాధించగలిగిన సామర్థ్యం నాకుంది అనుకోవాలి. మంచి చేయగలరు, చెడు చేయగలరు. అందుకని కొన్ని విషయాలలో అలసివేయబడ్డారు. కొన్ని విషయాలలో బయటకు వచ్చిన ఈ మధ్య కాలంలో అన్ని ఎక్కడ చూసినా ఎవరు కనిపిస్తారు? ఇప్పుడు సమాజంలో స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పుకున్న తర్వాత చాలా కాలానికి ఎక్కడ చూసినా, బ్యాంకులో చూసినా ఈ మధ్య మరీ పాపం అయిపోయింది. ఏ బస్సు ఎక్కుదామన్నా పురుషుడికి కాలు పెట్టడానికి కూడా ఫ్రీ అయిపోయింది కదా. చాలా స్వాతంత్ర్యం వచ్చింది. స్వాతంత్ర్యం ఉంది కదా అని అతిగా ప్రవర్తిస్తే చట్టంలో, లా అండ్ ఆర్డర్లో కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఏంటంటే వాక్ స్వాతంత్ర్యము ఇవ్వబడింది మనకి. అవునా కదా? వాక్ స్వాతంత్ర్యం ఇవ్వబడింది. వాక్ స్వాతంత్ర్యం ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడావనుకో, నువ్వు మాట్లాడిన దానికి చెడు మాట్లాడితే ఆ చెడును ఖండించడానికి కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. అవునంటారా కదా? అతిగా ప్రవర్తించడం వలన, దుర్భాషలు మాట్లాడడం వలన దానికి కొన్ని సెక్షన్లు ఉన్నాయి. ఎవడు పడితే ఏది పడితే అది అన్నావు అనుకోండి, నువ్వు నోటుకొచ్చినట్టు వాగినందుకు నీకు కొన్నేళ్ల జైలు శిక్ష కూడా విధించబడుతుంది చట్టంలో. ఏంటి జాగ్రత్త. ఇన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ ప్లస్ అండ్ మైనస్ కదా, అంటే లాభాలు నష్టాలు మనము ఆ తూనికగా చూసుకుంటూ ముందుకు వెళ్దాం. బైబిల్లో ఒక మాట రాయబడింది. కొంతమందికి ఈ మాట వింటే బాధ అనిపించవచ్చు కానీ బాధపడితేనే మనకు బోధ పడుతుంది. ఓకే. పరమాత్మ జ్ఞాని అయినటువంటి సొలొమోను, ఈయన వంటి జ్ఞానం కలిగిన వాడు భూమండలంలో ఎక్కడ అంటే ప్రపంచ వ్యాప్తంగా ఈయన వంటి జ్ఞానం కలిగిన వాడు మరెవ్వడు లేడట భూమి మీద. ఆనాడు లేడు, ఈనాటి వరకు కూడా
అతనికి మించిన, చాలా జాగ్రత్త వినండి, నాకు పని లేక కాదు, కానీ నాకు దొరికిన వారానికి ఒక్కసారి దొరికిన ఛాన్స్ కదా. వారంతా మీ పని చేసుకున్నారు, ఇప్పుడు దేవుడి పని చేయాలి. జాగ్రత్తగా వినండి, నేను చూపిస్తున్న ప్రతి రిఫరెన్స్ బైబిల్ తెరిచి చూడండి. అలా చూడడం వలనైనా మీ కళ్ళు తెరవబడతాయి, మీ హృదయం తెరవబడుతుంది, మీ మనసు మారుతుంది. జాగ్రత్తగా వినండి, పరమాత్మ జ్ఞాని, ఆయన వంటి జ్ఞానం కలిగినటువంటి వాడు ఈ భూమండలంలో ఆయన ఉన్నప్పుడు లేడు, ఆయనకు ముందు లేరు, ఆయన తరువాత కూడా ఇప్పటి వరకు లేరట. అంతట జ్ఞానం కలిగినటువంటి సొలొమోను, ఆయన పేరే సోలొమన్ అని అంటారు. ఇక మరొక మాట చూస్తే ఆయన 3 గ్రంథాలు రాశాడు. అయితే 1 సామెతలు, 2 ప్రసంగి, 3 పరమ గీతములు అని 3 గ్రంథాలు మన చేతికి ఇవ్వబడినటువంటి ఇంకా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. జాగ్రత్త, ఈరోజు బాలికల సంరక్షణ, వారిని కాపాడవలసిన బాధ్యత ఎవరి మీద ఉంది? కాపాడకపోవడం వలన వచ్చే ప్రమాదాలు ఏంటో కొన్నింటిని మీకు జ్ఞాపకం చేస్తాను ఈరోజు. జాగ్రత్తగా వింటారు అంటే మీరు ఆసక్తి చూపిస్తేనే ముందుకు వెళ్తుంది మెసేజ్, లేకపోతే మధ్యలోనే డ్రాప్ అయిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక మాట చదువుకుందాం, త్వరగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. అంతటి జ్ఞానం కలిగినటువంటి ఆయనకు ఒక సంఘటన ఎదురైందట. ఏంటో చూద్దాం. అది ప్రసంగి గ్రంథము 560 పేజీ నెంబర్, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 26వ వచనాన్ని అందరు చూడాలి. అందరు తీసారా? అందరు తీస్తే చూడండి. ఇక్కడ ఒక సంగతి ఇంతవరకు మనం ప్లస్ మాట్లాడుకున్నాం, మైనస్లు మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ మరొక సంగతి పరమాత్మ జ్ఞాని అయినటువంటి ఈయన ప్రసంగి గ్రంథకర్త తెలియజేస్తున్న మాట ఏంటంటే, ఆ మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది నాకు ఒకటి కనబడేను అంటున్నాడు. అమ్మ జాగ్రత్త వినండి, మరణమే భయంకరమైనది కదా, మరణమే దుఃఖకరమైనటువంటిది, మరణమే వేదనకరమైనటువంటిది. మరణానికి మించిన వేదన మరొకటి ఉందా భూమి మీద? మరణానికి మించిన వేదన ఒకటి ఉందా భూమి మీద? ఇక అది ముగింపు కాబట్టి అది వేదన. ఎవరైనా మరణించినా భరించలేము, మనం మరణిస్తామన్నా భరించలేము. ఇంత భయంకరమైన దుఃఖకరమైన దానికంటే కూడా మరొకటి ఉందట. అదే ముగింపు అనుకున్నాం ఈ రోజులు, అదే దుఃఖకరమైనటువంటి సంఘటన ఏమో అనుకున్నాం, మరణమే. అదే మరణకరమైనది దుఃఖకరమైనటువంటి సంఘటన అనుకున్నాం, కానీ అది కాకుండా ఇంకొకటి కనిపెట్టాడట ప్రసంగి. ఏంటో చూద్దామా చదవండి. అది వలల వంటిదై మరణము కంటే దుఃఖకరమైనదట. మరణము కంటే దుఃఖకరమైనది నాకు ఒకటి కనబడను. అది వలల వంటిదై ఉరుల వంటి మనసును, బంధకముల వంటి చేతులు కలిగిన మరణం కంటే భయం దుఃఖకరమైనది ఏంటట? ఏంటది? మరణం కంటే దుఃఖకరమైనది ఏంటట? ఇక నేనంతా మరలా అరటిపండు వలసి నోట్లో పెట్టినట్టుగా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాను నేను. మరణం కంటే వేదనకరమైనది, బాధ కలిగించేది, దుఃఖం కలిగించేది ఎవరైనా ఉన్నారు ఈ లోకంలో? ఏదైనా ఉన్నది అంటే వన్ అండ్ ఓన్లీ విమెన్ వెపన్. జాగ్రత్త, ఇది కొంచెం బాధే. అందరూ అంటే అందరూ అని చెప్పాల్సిన అవసరం లేదు. దానిలో ప్రథమమైన పాత్ర దేవుడు ఇచ్చేస్తాడు ఆల్రెడీ. ఆయన కనబడేది. ఆయనకి ఎంతమంది తెలుసా? 10,000 మంది ఉపభక్తులు ఉన్నారట. ఎంతమంది అండి? ఎంత జ్ఞానాన్ని సంపాదించుంటాడండి, ఎంత సత్యం తెలుసుకుంటాడు కదా. మీరు ఎలాంటి పవర్ఫుల్ కలిగినటువంటి వాళ్ళు తెలుసా? ఏమండి ఎప్పుడు చెప్తున్నారంటే ఆయన అక్కడ ఆగిపోవాల్సిందే. గడప దాటకుండా ముందే ఏమండి ఎక్కడికి అన్నాడో
వినకుండా పోయాడంటే మళ్ళీ వచ్చిన తర్వాత మాట్లాడతారా? ఇక వాడి ఇంటి చుట్టూ తిరగాలి, ఇల్లంతా తిరగాలి. తెల్లారు కూర్చున్నా వాడి నిద్ర పట్టకపోయినా మళ్ళీ ఎవరు కాదు చెప్పండి. అవును, ఎంతటి భయంకరమైనటువంటి మరణము కంటే దుఃఖకరమైన ఒకటి కనబడినదు. అది ఎవరంటే స్త్రీ అని జ్ఞాపకస్తున్నాడు అని. అక్కడ ఆగిపోకండి అమ్మలారా. దేవుడు మిమ్మల్ని ఎంతగా ఉంచాడంటే, ఎక్కడైనా ఆరాధన జరిగిందంటే అక్కడ ఎక్కువగా పాల్గొనేది ఎవరు? అక్కడ ఎక్కువ ఆరాధనలో పాల్గొనేది ఎవరు? అది ఏ ఆరాధన అయినా సరే, ఏ దినమైనా సరైనా ఎక్కువ కనబడేది ఎవరు? పురుషులు రానియరు కూడా. అంతేనా? రమ్మన్నా రారంటరా? చెప్పండి. ఇందాకే చెప్పాను, మీరు తలుసుకుంటే ఏదైనా చెయ్యగలరు అని నిరూపించగలిగిన సత్తా ఎవరికందండి? స్త్రీకి ఉంది. కానీ మీరు ఎందుకులే అనుకుంటున్నారేమో తెలియదు. కానీ ప్రియమైన దేవుడు గారు, ఎక్కడైనా ఎక్కువగా గుంపు కూడి ఆరాధించగలిగిన శక్తి కూడా స్త్రీకే ఉంది. ఎక్కడ లేని గొడవ పట్టాలన్నా, ఎక్కడ లేని నిప్పు లేని చోట కూడా నిప్పును రగిలించగలిగిన సత్తా ఏంటి? అయ్యగారు మా మీద పడ్డారని అనుకుంటారు ఏంటి? భార్యకి సంరక్షణ. ఎందుకంటే బలహీనతను గుర్తించుకొని ఆ బలహీనతను అధిగమించినప్పుడే మనము గొప్ప వ్యక్తిగా సాధనములుగా మనం మారుతాం. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, సోషల్ మీడియాలో మీరు చూస్తున్నారు చాలా చాలా విచిత్రమైన సంఘటన. నేను ఈ మధ్యకాలంలో చూశాను. ఒక యవనస్తురాలు ఒక ఇంటర్వ్యూకి పిలిచి ఆమెతో మాట్లాడుతుంటే అక్కడే సిగరెట్ వెలిగిస్తూ మాట్లాడుతుంది. నేను నీతో మాట్లాడడానికి పిలిచాను, ఇక్కడ సిగరెట్ తాగడానికి కాదు అని అంటే నేను తాగుతాను, నేను మాట్లాడతాను, నేను చేస్తాను. ఎంతటి గర్వంగా ప్రవర్తిస్తున్నటువంటి ఒక యవనస్తురాలని చూస్తాను సోషల్ మీడియాలో. మీరు కొట్టండి, రౌడీ బేబీ అని కొట్టండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటి, ఎలాంటి పరిస్థితులు, దానికి కారణం ఎవరు? మొదట ఒక 2 విషయాలు మాట్లాడుతూ తల్లి, తండ్రి. ఆ తల్లిదండ్రుల్లో కూడా ఎవరున్నారు? మొదటి స్థానం ఎవరున్నారండి? విమెన్. మొదటిది కదా తల్లిదండ్రులు అని చెప్తున్నప్పుడు మొదటి స్థానాన్ని కూడా ఆక్రమించింది ఎవరెక్కడ? విమెన్ కదా, అక్కడ ఆక్రమించారు. మళ్ళా అంటారు, పిల్లలు పుట్టినప్పుడు వారి అభ్యాసం కావాలంటే తల్లివాడి. ఎప్పుడు వింటా లేదా? ఇంత సైలెంట్గా డీసెంట్గా ఉన్నారు ఏంటి? తల్లివాడి, మొదటి వాడి అన్నారు. జాగ్రత్త, చాలా విషయాలను జ్ఞాపకం చేసుకున్నాం. కారణం ఏంటో తెలుసా? అనేకమైన అత్యాచారాలు, అశ్లీలమైన సంగతులు జరగడానికి కూడా కారణం ఏంటి? అందుకనే పౌలు ఉన్నాడంటే సంఘంలో స్త్రీలు ఎలా ఉండాలట? ఎందుకు చెప్పాడో తెలుసా? అలా ఉన్నాడని, అక్కడ ఉండమన్నాడని, ఇప్పుడు కూడా ఉంటానండి అని అనకండి. ఉండమన్నా ఉండని వారు ఉన్నారు. ఇప్పుడు మౌనంగా ఉండమన్నా నువ్వెవరో అయ్యా మాకు చెప్పేదని వాళ్ళు కూడా ఉన్నారు సంఘంలో, సమాజంలో. లేదా అలా ఉండకండి. కొంచెం అప్పుడప్పుడు కొంచెం అలా ఇలా కదలండి. మీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా కనబడాలి. ఏంది అయ్యగారు ఊక అలా అంటున్నారు అని అనుకోకండి. ఎందుకంటే మీ ఫేస్ మూమెంట్ మంచిగా ఉంటేనే మీరు వింటున్నారు అన్నది నాకు అర్థమవుతుందా? ఓకే. ఏంటి ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఈ యొక్క బలహీనతలకు మూల కారణం మొదటిది అవ్వ అని జ్ఞాపకం చేసుకున్నాం. తరతరాలుగా మారని పరిస్థితులు వస్తున్నా పిల్లలు తరతరాలుగా అదే పరిస్థితి వచ్చింది కదా. ఒక మాట సామెతలు అంటారు. సామెతలు ఒక